హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు ఏంటంటే నేను చికెన్ బ్రింగ్స్తో ఫ్రై చేస్తున్నానండి. ఇది నాటుకోడి ఫ్రై అనమాట. చాలా బాగుంటుంది. ఏమీ కాదండి, మన పచ్చి మసాలా ఉంది కదా, అది ఉల్లిపాయ. నేను పెద్ద సైజుతో ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, 2 పచ్చిమిరకాయలు. నాకు ఆ రోజు ట్రైపాడ్ లేదు, దాంతో చేతితో తీసాను. కొంచెం అటు ఇటుగా ఉంటుంది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. అయితే ఏంటంటే ఉల్లిపాయ చక్కగా పసుపు కొంచెం ఉప్పు వేసి చక్కగా మగ్గబెట్టుకున్నాం అనుకో, మనకి ఇది నాటుకోడి వింగ్స్ ఫ్రై అనమాట. మనం ఇది ఫ్రై కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోకూడదు. ఒకే ఒక ఉల్లిపాయ వేసుకున్నాను, కొంచెం పెద్ద సైజు. ఉల్లిపాయ చక్కగా మనం దోరగా వేపుకోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత మనం తీసుకున్న అదే వింగ్స్ అంటారు ఇంగ్లీష్లో, నా తెలుగులో అయితే దుమ్ములు అంటానన్నమాట. రెక్కలు అలాంటివన్నీ తీసుకున్నాను నేను. ఈ దుమ్ములతో ఫ్రై, అందరూ ఇంగ్లీష్లో అయితే ఏదో వింగ్స్ అంటారు. దీనికి అది అల్లం తురుమేను, వెల్లుల్లి కూడా సైజు చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేయమన్నమాట. చూసారు కదా మీకు ముక్కలు అనేవి. చక్కగా నేను అల్లం తురిమేసాను. అదే చక్కగా స్మాష్గా కాకుండా ముక్కల్లా తురుముకున్నాను అనమాట. తర్వాత ఒక గుప్పుడు ఎల్లుల్లిపాయలు కూడా సకాన కట్ చేసుకున్నాను ఒలుసుకుని. ఈ అల్లం తురుముతో, ఈ ఎల్లుల్లితో, పసుపు ఉప్పుతో, ఉల్లిపాయతో బాగా ఫ్రై అవ్వాలి ఇది. ఇందులో నేను వాటర్ ఏం పోయలేదు. చికెన్ అంటే వాటర్ వస్తుంది కదా, వాటర్తోనే మగ్గనిచ్చాను. ఎందుకంటే నాటుకోడైనా ఇది లేత కోడి కాబట్టి నాకు తొందరగానే ఉడికిపోయిందనమాట. ఆ వాటర్తో ఉడికిపోయింది, వచ్చిన వాటర్తోనూ. నేను దాంట్లో కొంచెం ఈ వాటర్ కొద్దిగా ఉందనగానే కారం కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను సిమ్లో పెట్టి చేస్తున్నాను అనమాట. కానీ ఈ వింగ్స్ అనేది ఫ్రై చాలా బాగుంటుందండి. రెక్కలు, ఇవి కాళ్ళు ముక్కలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాటితో ఫ్రై చాలా బాగుంటుందండి. జీడిపప్పు కూడా వేసి చేశాను. నాకు కారం సరిపోలేదు, ఇంకో కొంచెం కారం వేసాను. చక్కగా అన్నీ కలిపి మనం అలా సిమ్లోనే దగ్గర నాకు ఒక అరగంట పట్టిందండి. ఎందుకంటే ఇది నాటుకోడి కదా, కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి. మామూలు కోడి అయితే మనకు అంత టైం పట్టదు, ఒక 20 నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది. చాలా బాగా వచ్చిందండి ఫ్రై. ఇందులో నేను గుప్పుడు జీడిపప్పు కూడా వేసాను. ఇది గరం మసాలా పొడి అనమాట. నేను పచ్చి మసాలా వేయలేదు, ఎందుకంటే మళ్ళీ పచ్చి మసాలా వేస్తే మళ్ళీ ముద్దగా మనకి గ్రేవీ వచ్చేస్తుందని నేను ఏం చేశానంటే మసాలా పొడి వేసుకున్నాను. తర్వాత గుప్పుడు జీడిపప్పు, గుప్పుడు కరివేపాకు వేసాను. పచ్చిమిరకాయలు కూడా ఈ టైంలో వేసాను. ఈ టైంలో వేస్తే పచ్చిమిరకాయ అనేది క్రంచీగా మనకి చాలా బాగుంటుంది అనమాట. ముందు వేసేస్తే పీస్ అయిపోయి స్మాష్ కింద మనకు అంత టేస్ట్ అనిపించదు. కానీ ఒకసారి మీరు ఇలాగ ఈ రెక్కలు అట్లు దుమ్ములతో ఫ్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మా అబ్బాయి అన్నాడు, చూడమ్మా నువ్వు హోటల్స్తో టాటర్స్ అవి ఉంటాయి కదా, అలా వచ్చిందమ్మా, చాలా బాగా వచ్చింది, ఎంత బాగుందో అని అన్నాడు అనమాట. ఒకసారి ఇలా సింపుల్గా ట్రై చేయండి. మనం ఇది వెళ్ళి తినాలంటే 500, 600, 1000 రూపాయలు అలా అవుతుంది. మన ఇంట్లో చేసుకుంటే సింపుల్గా మనం ఈజీగా నలుగురం తినొచ్చు. బయట అయితే బోల్డ్ డబ్బులు పెట్టి చెయ్యాలి. ఇంకా మన ఛానల్ ఎవరైనా చూడకపోతే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.